వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా మార్నింగ్ టైంలో క్లోజ్ చేసి ఉంటాయి. అయితే వరాహి దేవత ఎలా జన్మించారు, ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు, ఈ అమ్మవారి భర్త ఎవరు, ఈ అమ్మవారిని ఎవరెవరు పూజించవచ్చు, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. దేవి భాగవతం అనే పురాణంలో రక్తభీషుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషులను సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటారు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేసినప్పుడు నేల మీద ఒక రక్తపు బొట్టు అయితే పడుతుంది. అయితే రక్తపు బీజుడికి ఒక వరం అయితే ఉంది, నేల మీద ఎన్ని రక్తపు బొట్టులు పడతాయో అంతమంది రక్తపు బీజులు అయితే జన్మిస్తారు. దాని వల్ల అతన్ని ఎంతమంది చంపాలని చూసిన 1,000 మంది రాక్షసులు అయితే జన్మిస్తున్నారు. అలా రక్తపు బీజుని చంపడం అసాధ్యమైతే అయ్యింది. అప్పుడు రక్తపు బీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాంత్రికులను పుట్టిస్తుంది. సప్తమాంత్రికులు అంటే 7 అమ్మవారులు, అందులోనే ఒకరు వారాహి మాత. ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుని సంహారం కోసం చూస్తారు. వారాహి దేవి అతని సంహరించడం కోసం ఉగ్ర రూపం ధరించి రాక్షసులందరినీ తన దంతాలతో సంహరిస్తుంది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో దండయుద్ధానికి పిలుస్తాడు. ఈ 7 స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుడిని సంహరిస్తారు. ఇలా జరిగిన తర్వాత భాగవతంలో హిరణ్యాస్కుడు అనే రాక్షసుడు భూదేవుడు చాలా చిత్రహింసలు పెడుతుంటాడు. కానీ భూదేవుడు చిత్రహింసలు పెట్టడానికి ముందే వారాహి అమ్మ కోసం తపస్సు చేసి వారాహి అమ్మను ప్రసారం చేసుకుని వరం కోరుకున్నాడు. వారాహి అమ్మ నీకేం కోరిక కావాలని అడిగితే అమరత్వం వరంగా కావాలని కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మ అమరత్వం వరంగా ఇవ్వడం కుదరదని చెప్తారు. హిరణ్యాస్కుడు అప్పుడు అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరు చంపడం కుదరదని వరం కోరుకుంటాడు. అప్పుడు వారాహి అమ్మ సరే అంటారు. అప్పుడు నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మ సరే అని చెప్పి వెళ్ళిపోతారు. నన్ను ఎవరు ఏం చేయలేరని భూమాతను చిత్రహింసలు పెడుతుంటాడు. అప్పుడు హిరణ్యాస్కుడిని చంపడం కోసం వారాహి అమ్మ నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. వరాహ అవతారంలోంచి వచ్చిన విష్ణు అవతారమే వరాహస్వామి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలే ఉన్నాయి. పార్వతీదేవి నుంచి సప్తమాంత్రికులు ఎలాగైతే ఉద్భవించారో అలానే శివుడి నుంచి కూడా సప్తమాంత్రికులు ఉద్భవిస్తారు. అందులోనే ఒకరు వారాహి అమ్మ. ఈ అమ్మవారి భక్త కాలభైరవులో ఒకరైన ఉమ్మాత భైరవ. వారాహి అమ్మవారు చాలా శక్తివంతులు. వారాహి అమ్మవారికి చాలా తక్కువ ఆలయాలు అయితే ఉంటాయి. ఆ ఆలయాల్లో కూడా దర్శనం 2-3 గంటలే ఉంటుంది. అది కూడా రాత్రిపూట గానీ తెల్లవారులు గానీ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని డైరెక్ట్ గా చూడనివ్వరు, 2 రంధ్రాలు అయితే ఉంటాయి, అందులోంచి చూసి దర్శనం అయితే చేసుకోవాలి. వారాహి అమ్మ గారిని డైరెక్ట్ గా ఎందుకు చూడకూడదు, దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. కొత్తగా పెళ్ళైన దంపతులు డైరెక్ట్ గా వారాహి అమ్మవారిని చూసి దర్శించుకోవాలని అనుకుంటారు. కానీ పంతులు గారు అలా దర్శించుకోవడం కుదరదని చెప్తారు. మేమే అమ్మవారి పవర్ తట్టుకోలేము, డైరెక్ట్ గా చూడకూడదని చెప్తారు. అయినా కూడా ఆ దంపతులు వినకుండా డైరెక్ట్ గా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. అక్కడికక్కడే డైరెక్ట్ గా వాళ్ళిద్దరూ చనిపోయి ఉంటారు. వారాహి అమ్మవారిని 2-3 గంటలు ఎందుకు పూజించాలంటే మిగిలిన సమయంలో గ్రామ సంచాలం చేసి రాక్షసుల నుంచి కాపాడుతూ ఉంటారు. కాశీకి వెళ్ళినప్పుడు వారాహి అమ్మవారిని దర్శించుకుంటే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.